I put the question, sir. Honorable Minister. Honorable Chairman గారు, మొదటి ప్రశ్నకు సమానం అవును సార్, రెండవ ప్రశ్నకు అవును సార్, మూడవ ప్రశ్నకు సంబంధించి సేమ్ క్వశ్చన్. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనలో 76.4 కిలోమీటర్ల పొడవున 5 కారిడార్లు ఉన్నాయి. దీని అంచనా వ్యయం 24,269 కోట్లు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ ప్రభుత్వం ఒక సంయుక్త ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్గా ఆమోదించాలని 4/11/2024 రోజు భారత ప్రభుత్వానికి పంపబడింది. భారత ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ సంయుక్త ప్రాజెక్టుగా అమలు చేయబడుతుంది. సార్, రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఉత్తర భాగాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI నిర్మిస్తున్నది. ఉత్తర భాగానికి సంబంధించిన NHAI టెండర్లను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 88% భూసేకరణ చేసి NHAIకు అప్పగించి భారత ప్రభుత్వం నుండి NHAIకి ప్రాజెక్ట్ ఆమోదం అందాల్సి ఉండడం వల్ల NHAI టెండర్ల చివరి తేదీలను పెంచింది. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఏదైతుందో అంటే వాస్తవంగా ఇది 2 అంశాలకు సంబంధించి ఉంది అధ్యక్ష. ఒకటేమో రీజనల్ రింగ్ రోడ్, రెండవది ఏదైతే మెట్రో రైల్ అధ్యక్ష. మెట్రో రైల్ సంబంధించి గౌరవ మంత్రి గారు శ్రీధరబాబు గారు ఇప్పుడే వివరంగా పేర్కొన్నారు అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగిందని చెప్పని గౌరవ మంత్రి పేర్కొన్నారు అధ్యక్ష. ఈ టెండర్స్ ఆమోదానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఆమోదం ముహూర్తం ఏదైతే ఉందో ఆమోదించవలసి ఉండడం వల్ల అది పెండింగ్లో ఉందని చెప్పని పేర్కొన్నారు. అంటే బేసిక్గా ఈ ఉత్తర భాగం ఏదైతే ఈ 2 బిట్స్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటేమో నార్త్, రెండు సౌత్ అధ్యక్ష. ఉత్తర భాగం ఏదైతే సంగారెడ్డికి వెళ్ళి చౌటుపల్లి వరకు వస్తుంది. మెయిన్లీ ఈ వైపు సంబంధించి ఇటు మాకు రాజీవ్ రహదారి కానీ, వరంగల్ కానీ, విజయవాడ హైవే ఇవన్నీ కవర్ చేస్తూ పోతుంటుంది అధ్యక్ష. ఈ నార్త్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది రోడ్ అండ్ దాని ప్రాజెక్ట్ అంచనా అధ్యక్ష. ఇప్పుడు మీరు టెండర్ ఏ అంచనాతో పిలవడం జరిగింది, దాని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అధ్యక్ష. దానికి తోడు ఏదైతే ఉందో ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, రేడియల్ రోడ్స్ కూడా ప్రధానం అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తదుపరి ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంకి అదొక మణికంఠ లాగా చెప్పండి అధ్యక్ష. హైదరాబాద్ నగర వృద్ధికి అది ఏ విధంగా తోడ్పడదో మనకు తెలియంది కాదు. ఇలా భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏదైతే ఉందో ఇవాళ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతటి కూడా ఏదైతుందో అది అభివృద్ధి తోడ్పడేటువంటి ప్రధానమైనటువంటి రోడ్ అని చెప్పక తప్పదు. ఇప్పుడు మాకు ఈ రాజీవ్ రహదారి ఏదైతే ఈ కరీంనగర్ వైపు ఉన్నటువంటి రోడ్డుకు మాకు ఏకైక లింక్, మాకు అదర్ రైల్వే కనెక్టివిటీ లేదు అధ్యక్ష. మాకున్నది ఒకటే రోడ్ కనెక్టివిటీ. అప్పుడేదో రాజీవ్ రహదారి నిర్మాణం చేసుకుని ఇప్పటికంతే ఉంది. ఇప్పుడు జుబ్లీ బస్ స్టేషన్కి వెళ్ళి ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నుండి ఏదైతే ఉన్నదో అది రాజీవ్ రహదారి. ఈ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఫేస్డ్ మేనర్లో తీసుకోవడంతో, ప్రాధాన్యతను తీసుకోవడంతో అది పూర్తి స్థాయి లోపల దాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద కంటోన్మెంట్ అండ్ ఆల్ దట్. మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేసే ప్రక్రియలో భాగంగా ఈ రేడియల్ రోడ్స్ కూడా మీరు ప్రాధాన్యతతో నిర్మాణం చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉంది అధ్యక్ష. కాబట్టి ఇది ఈ JBSకి వెళ్ళి మీరు అవుటర్ రింగ్ రోడ్ అండ్ అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ కలిపే విధంగా ఉన్నటువంటి ఒక రాజీవ్ రహదారి దాని విస్తరణకు సంబంధించి మీరు ఏదైనా ప్రాజెక్టు రూపొందించారా? ఇప్పుడు ప్రాజెక్ట్ రూపొందిస్తే అది ఏ దశలో ఉన్నది, అది ఇప్పట్లోగా మన నిర్మాణం చేపట్టేటువంటి ఒక అవకాశం ఉంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నట్లే ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఒక టెండర్ ప్రక్రియ, ఆ అంచనాలు, కవరేజ్ అవన్నీ కూడా వివరించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నలో 3 సభ్యులు వేసినారు. మహేష్ కుమార్ గౌడ్